ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. వరలక్ష్మి గారు, ఈ రోజు కొత్తగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రావడం తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ పైన 15 నెలల పైగా నడుస్తుంది, నెగిటివిటీ అనేది మొదలయ్యింది. అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రధానమైన చర్చ. సో ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కావచ్చు, ఇవన్నిటికీ ఒక పులి స్టాప్ గా మీనాక్షి నటరాజన్ అనుకోవచ్చు. ఒకటి రాజును అడిగిన దాంట్లో రాంగ్ ఉంది క్వశ్చన్. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన నడుస్తుంది, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం. ఒకటి ఏంటంటే అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు లేనిపోని బురద మా మీద వెళ్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళకి ఏంటంటే బాగా ఇప్పుడు అధికారంలో ఉండి అన్ని ఆస్తులని దోచుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ ఆస్తినంతా వాళ్ళ సొంతం చేసుకొని ఈరోజు దుబాయ్లలో పెట్టుబడులు పెట్టుకొని దుబాయ్ చుట్టూ వేరే రాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు, వేరే దేశాలలో తిరుగుతున్నారు. కానీ మేము చేసేది ఇక్కడ ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజలకు సంక్షేమం కోసమే మేము పనిచేస్తున్నాము. ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని బయటకు తీసేసి ఒక్కొక్కటిగా మేము తూర్పాల పట్టేసి ప్రజల సంక్షేమం కోసం మేము ఒక అక్షరాన్ని దిద్దుతున్నాం. ఈ రోజు మంచి సంక్షేమం అందించాలి, ప్రజల కోసమే మేము పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏంది అనేది చూపిస్తారు. 5 సంవత్సరాలు ఇంకా మాకు టైం ఉంది, 1.5 ఇయర్ అయిపోయింది, ఇంకా సమయం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏందో ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మేము చేసే పని విధానమే మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇస్తుందా? ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అవకాశం ఎవరంటున్నారు? నో, అదంతా అబద్ధము. ఎందుకంటే తన పీరియడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా ఇన్ఛార్జీలు చేంజ్ అవ్వడం అది సర్వసాధారణం కదా. పీసీసీలు చేంజ్ అవుతారు, ఇన్ఛార్జీలు చేంజ్ అవుతారు. అట్లా అంటే వాళ్ళు ముందు కూడా ఇద్దరు కూడా చేంజ్ అయిపోయారు. అవన్నీ మీడియాలో వచ్చే పుకార్లు తప్ప, వేరే పార్టీ వాళ్ళు వేసే పుకార్లు తప్ప, ఇది రియల్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, ఇస్తారు. మీనాక్షి నటరాజన్ గారు తను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలా తను పాదయాత్ర చేసి చాలా ఇక్కడ ఉన్న స్థితిగతులను తను సొంతంగా చూసిన మనిషి. తన వ్యక్తిత్వంగా చాలా మంచిది, చాలా ఎంత సింపుల్ సిటీగా తను మూవ్ అవుతుంది అంటే ప్రతి చిన్న పెద్ద అని లేకుండా కూడా అందరితోటి చాలా మంచితనం తోటి మూవ్ అయ్యే ఈ రోజు మాకు రావడం మాకు సంతోషం. మేము కూడా తను పోచంపల్లి నుంచి నేను మేడ్చల్ అంటే ఒక 70-80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల వరకు తనతోటి నేను నడవడం జరిగింది. చాలా సింపుల్ సిటీ. ఎందుకంటే తక్కువ ఎక్కువ అని చూడకుండా ఏదైతే ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో, ఏదైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళని మాత్రమే గుర్తిస్తారు. మేము ఒక రకంగా చెప్తే అదృష్టంగానే భావిస్తున్నాము. పోయిన మేడం అయినా కూడా తను కూడా ఈమె కూడా ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిళ్ళు అని నేను చెప్పుకుంటున్నాను. చెక్ పెట్టడం అంటే వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కదా, వాటితో పాటు వాళ్ళకి చెక్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న మాట్లాడుతున్న బీఆర్ఎస్ మన హరీష్ రావు ఏమంటున్నారు, 6 రోజులు టైం వేస్ట్ చేసిందంటే నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు 8,000 కోట్లతోటి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కడతానే డిపిఆర్ ఇచ్చేసి నువ్వు ఇవాళ 1,00,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినావు? ఇవాళ మీరు జ్యుడిషియల్ కమిషన్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అవి మాట్లాడకుండా చేసిన తప్పులన్నీ పక్కకు పెట్టేసుకొని చేసింది నేరం కాదు, ఘోరం కాదు, తెలంగాణ ప్రజల సొమ్ము మీద తినలేదు అనేసి శుద్ధపూసల్లాగా మాట్లాడే మీద అడవి కూర్చొని అని తన స్టేట్మెంట్. ఈ రోజు మన కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే నాకు చాలా బాధ కలిగింది. ఏమంటున్నాడంటే మీరు మమ్మల్ని అడిగి మీరు హామీలు ఇచ్చిల్లా అని మాట్లాడుతున్నాడు. హామీలు ఎవరికి ఇచ్చినాం? హామీలు ఎవరికి ఇచ్చినాము? తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. నువ్వు తెలంగాణ ప్రజలతోటి నువ్వు ఓటు వేయించుకోవట్లేదా? నీకు తెలంగాణ ప్రజలు నీ వాళ్ళు కాదా? నువ్వు తెలంగాణ ప్రజలను ఓటు నువ్వు అడగవా? తెలంగాణ రాష్ట్రం ఇది కాదా? పార్టీ వేరైనా ప్రజలు ఒకటే. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. దేశంలో బీజేపీ అధికారంలో వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రాల గురించి ఆలోచించాల్సిన అవసరం బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవాళ నీకు 8 సీట్లు ఎంపీ సీట్లు ఎట్లా గెలిచినాయి? తెలంగాణ ప్రజల కోసం మేము హామీలు ఇచ్చినాం. ఏ సీఎం కోసమో లేకపోతే ఏ మినిస్టర్ల కోసం హామీలు కాదు కదా. తెలంగాణ ప్రజల హామీలు, అవి ప్రజల హామీలు నీ హామీలుగా నువ్వు ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా నన్ను అడిగిచ్చిల్ల హామీలు, మా బీజేపీ వాళ్ళని అడిగిచ్చిల్ల అంటే ఒక చిన్న పిల్లవాడు కూడా అట్లా మాట్లాడు. అంత మాత్రం నీకు తెలియదా? ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం. మేము ఏం హామీ నెరవేర్చలేదు. ఫస్ట్ నుంచి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చింది, అన్ని నెరవేర్చింది, అన్ని ఏది చేసినా కూడా ఒక మంచి చేసింది. కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అవుతుంది, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కాదు అని నేను చెప్తున్నా.
తులం బంగారం వస్తుంది, 2500 వస్తాయి, ప్రతి ఒక్కటి. రాజు నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మేము ఇచ్చిన హామీలన్నీ లెక్క పెట్టుకొని వీళ్ళకి ఏం పనిపాట లేక దోసుకుని ఎక్కడ బయట పడితే ఏదో మాట్లాడాలనేసి మాట్లాడుతున్నారు. తులం బంగారం కాదు, ఇచ్చే పెన్షన్లు అయినా ప్రతి ఒక్కటి కూడా మేము నెరవేర్చడానికి ఉన్నాం. ఇలా మేము ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కుళ్ళుతోటి మాకు వచ్చే నిధులు కూడా మాకు కేటాయించకుండా మొన్న కూడా 230 కోట్లు మాకు ఇచ్చేసి 600 కోట్లు ఆంధ్రాకి ఇస్తాడు. ఎక్కడ మాకు మోదీ గారు ఇక్కడ తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఒక ఆడబిడ్డగా తెలంగాణ ఓట్లు అవసరం, 8 గెలిపించుకున్నా కానీ తెలంగాణకి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని అడుగుతున్నా. బీజేపీ ఒకటి ఏంటంటే తను ఒక మత పార్టీ, మతాలని మాత్రమే పెట్టుకొనేసి ప్రజలను రెచ్చగొట్టేసి పరిపాలన చేయాలని అనుకుంటుంది. తన కబంధ హస్తాలలో మొత్తం దేశాన్ని పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు మోదీ. ఎక్కడైతే నల్లధనం ఉన్నా తీసుకొచ్చి ప్రజలకు వంచిపెట్టారు. అది మరి ఎందుకు వంచిపెట్టాలో? ధనవంతులకు ఎందుకు అన్ని కోట్లు మాఫీ చేస్తున్నావు బ్యాంకులలో? మరి పేదవాడు ఎందుకు చిన్న ఇల్లు కొంటే కూడా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేసి పేదవాడు ఇల్లు కూడా అమ్ముకునేటట్టు చేస్తున్నావు? కట్టలేక మరి పేదవాళ్ళ గురించి ఆలోచించావు, ప్రజల గురించి ఆలోచించావు. ఎంతసేపు నీకు ధనవంతులే కావాలా? నల్ల డబ్బు తెస్తా అన్నావు, 15,000 ఇస్తా అని ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది 15,000 ఇస్తా. మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రతి అకౌంట్ లో 15,000 ఇస్తా అన్న మోదీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. లక్షల ఎన్నో వేల కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు? మరి నువ్వు ఏది నెరవేర్చలేదు కదా. మీకు అసలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు అడిగే అధికారము లేదు, హక్కు లేదు. ఏమంటున్నంటే ఈ పనికి మాలిన మాటలు మాట్లాడకుండా మీరు చేసిన నేరాలు ఘోరాలు ఏవైతున్నాయో వాటిని మేము ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాం. మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి మేము కూడా బుద్ధి చెప్తాం రేపు పొద్దున.